సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మగ్దుమ్ నగర్ గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 273 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకున్న భూమి 1 ఎకరం అరెకరం మాత్రమేనని, అది కూడా తాతల కాలం నుండి జీవనాధారంగా సాగు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుమందు డబ్బాలతో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన వారు ఈ భూములు అమ్మాయిలకు కట్నంగా ఇచ్చినవని, అవసరమైనప్పుడు తాకట్టు పెట్టి ఆసుపత్రి ఖర్చులు భరిస్తున్నామని పేర్కొన్నారు. భూములు కోల్పోతే జీవనాధారం లేకుండా రోడ్డు పాలవ్వాల్సి వస్తుందని, పరిహారం మాటలు చెప్పి మోసం చేయొద్దని హెచ్చరించారు. తమ భూముల కోసం ఆత్మహత్యకు సిద్దమవుతున్నామంటూ రైతులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నా పేరు ఇందిరా లక్ష్మీ హుజూర్నగర్. మా 1041 సర్వే నెంబర్ కింద సర్వే చేస్తున్నారు సార్. దాని గురించి తెలిసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. ఇక్కడ ఉద్యమం గట్టిగా చేయాలని మేము మొత్తం 300 కుటుంబాలలో ఒక 200 కుటుంబాలు వచ్చినాయి సార్. ఈరోజు కలెక్టరేట్కి వచ్చినాం సార్. కలెక్టరేట్కి వచ్చేసినాం. కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇవ్వాలని వచ్చినాం. పరిస్థితి ఏంటంటే మేము మొత్తం బాగు చేసుకొని ఎక్కడో 20 సంవత్సరాల కింద మేము తీసుకొని దాన్ని బాగు చేసుకొని ఇలా ఒక 3 ఎకరాలు చేసుకుంటే ఈరోజు హఠాత్తుగా వచ్చి సర్వేలు చేసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు సార్ మీరు చెప్పండి. మేము ఎవరైనా ప్రభుత్వాలైనా ఇంతే అడుగుతాం, మామూలు ఎమ్మెల్యే గారినైనా అంతే అడుగుతాం. మాకేంటంటే మా భూములు మాకే కావాలి. మేము నలుగురు ఉన్న అన్నదమ్ములం, తలా ఎకరం మాకు ఉన్నది. మా నాన్నగారు మేము అంతో ఇంతో వాటి మీద అప్పులు చేసినాం. ఇలా మా పరిస్థితి ఏంటంటే ఆ పొలం పోతే మేము రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది. మా అమ్మ నాన్న కూడా ఇన్ని రోజులు మీకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి కావాలని ఇప్పటిదాకా కూడా మమ్మల్ని అప్పులుంటే తర్వాత తీర్చుకోవచ్చు, సరే పొలం ఉంటే మనకి ఏదో ఒకటి చేసుకోవచ్చు అని మా అమ్మ నాన్నగా ఇట్లా ఆపేసారు. అర్ధాంతరంగా ఇలా సర్వే చేసి మా 300 కుటుంబాలు రోడ్డు పాలు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు సార్. రోడ్డు మీదకి ప్రభుత్వం ఇంకా ఎవరు సార్, వేరే వాళ్ళని మనం ఎవరిని అడుగుతాం సార్? మా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా భూములు మాకే కావాలి సార్. ఈ 1041 సర్వే కింద ఉన్న ప్రతి భూమి ప్రతి ఒక్కరు చిన్నకారు రైతులే. అందుకని వాళ్ళందరికీ చెప్తున్నాం, ఎవరు ఈ భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరు వచ్చినా మేము ఉద్యమం గట్టిగా చేస్తాం, ఎక్కడికైనా వస్తాం. ఈరోజు మా భూములు మాకే కావాలని అడుగుతున్నాం సార్. ఈరోజు నా పేరు చెప్పోజు సూర్యనారాయణ, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు. హుజూర్నగర్కు సంబంధించినటువంటి హ్యామ్లెట్ విలేజ్ అయినటువంటి మన మగ్దునగర్, ఎర్రగట్టు, హుజూర్నగర్కు సంబంధించినటువంటి 1041 సర్వే నెంబర్ భూముల్లో 300 మంది రైతులు వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉన్నారు. అలాంటి భూముల్లో ఇలాంటి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నటువంటి సందర్భంలో నాడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ 300 కుటుంబాలకు కూడా అరెకరం, పావెకరం, ఎకరం చొప్పున పట్టాలు ఇచ్చినటువంటి సంఘటన. అది ఇచ్చిన రోజుల్లో భూమి స్వరూపం చెట్లు గుట్టలుగా ఉన్నటువంటి సంఘటన. వాటిని చదును చేసుకొని నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీళ్లు వచ్చే టైపుగా తయారు చేసుకున్నటువంటి 300 కుటుంబాలు వాటిలో బావులు తీసుకొని టైలాండ్కి కరెంటు మోటార్లు పెట్టుకొని జీవిస్తూ ఉంటే ఈరోజు అమాంతంగా మన వ్యవసాయ యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్య వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు వచ్చి దాన్ని పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసిన వెంటనే దాన్ని సర్వేకి కూడా పురమాయించి సర్వే చేస్తున్నటువంటి సందర్భంలో రైతులందరూ కూడా భయపడి ఈ భూములు పోతే మేము ఎలా బతుకుతాము, మా ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఇచ్చింది ఈ భూమే, మా భర్తకు బాగలేకపోతే అప్పు తెచ్చింది కూడా ఈ భూముల మీదనే, బ్యాంకులో నుంచి రుణాలు తీసుకుంటుంది కూడా ఈ భూమి మీదనే, మరి రైతు బంధు రైతు బీమా వస్తుంది కూడా ఈ భూమినే. ఇలాంటి భూములు వెళ్ళిపోతే మేమందరం కూడా రోడ్డు పాలై మేము ఆత్మహత్యలే శరణం అనేటటువంటి సందర్భంలో మా పిల్లల్ని కూడా భర్తలకు ఇచ్చినటువంటి ఆ కట్నం ఈ భూములు గుంజేసుకుంటే మా పిల్లల్ని ఇంటికి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి భూముల నుంచి మేము తొలగేది లేదు. మేమందరం కూడా చిన్న సన్నకారు రైతులమే కాబట్టి మా భూములు మాకే ఉండాలని, మీరు తెచ్చినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీని విరమించుకోవాలని మేము అందరం కూడా సంఘటితంగా ఈరోజు హుజూర్నగర్ ఎంఆర్ఓకి గతంలో 3 రోజుల కింద ఇచ్చినాం మెమోరాండం. దాని తర్వాత నిన్న ఆర్డీఓ గారికి ఇచ్చినాం. ఈరోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోనట్లయితే ఆత్మహత్యలే మాకు శరణ్యమని ఈరోజు మహిళా రైతులందరూ కూడా ఆ డబ్బాలు పట్టుకొని వచ్చి మేము ఇంతకంటే మాకు మార్గం లేదు అనేటటువంటి ఉద్దేశంతో బయలుదేరి వచ్చి ఈ విధంగా ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. దీని తర్వాత వెనక్కు పోతే ఏం లేదు, వెనక్కు పోకపోతే దీన్ని ఇంకా ముందుకు దోయేట్టు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులందరూ కూడా ప్రకటిస్తూ ఉన్నారు.